రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఏడాదిలో అల్లకల్లోలం, బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కారును చీల్చి చెండాడదామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్ చిత్రంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ ఆచారి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని, హరీష్, సబిత, సత్యవతి, జగదీష్ రెడ్డి ఉన్నారు. సో నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 15 నెలలుగా ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చాం. అఫ్కోర్స్ ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షంగా అనేక సమస్యలపైన గళమెత్తుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా సమయం ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఆ పోరును మరింత ఉధృతం చేద్దామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దాదాపుగా 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఉంది. ఆ హామీలకు సంబంధించి కావచ్చు, పరిపాలన వైఫల్యానికి సంబంధించి కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నేరుగా స్ట్రైట్గా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి రాష్ట్ర ప్రజల పక్షాన అంటూ ఆయన సూచించారు. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తమైంది. సో ఒకప్పుడు రాష్ట్రంలో బిజినెస్లు అనేవి అన్ని రకాల బిజినెస్లు చాలా గొప్పగా వర్ధిల్లాయి. కానీ ఇవాళ ప్రజల చేతుల్లో డబ్బులు అనేవి సర్క్యులేట్ కాకపోవడంతో అన్ని షాపులన్నీ కూడా, అన్ని వ్యవస్థలన్నీ కూడా, అన్ని రంగాలన్నీ కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తమై స్తంభించిపోయాయనేది నేను ఆయన చేసినటువంటి స్టేట్మెంట్. ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాజీ లేని పోరు, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపైన రణబేరి మోగిద్దాం, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతు ఇద్దాం, ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గళమెత్తాలి, బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలను తిప్పి కొట్టాలి, పార్టీ ప్రజాప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సో ఇవాటి నుంచి మొదలవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎట్లా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి ప్రజల పక్షాన అంటూ ఆయన సూచించారు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతుగా బీఆర్ఎస్ తన గొంతు వినిపించాలని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాల అమల్లో విఫలమైనందుకు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. సో గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ఈ రెండు కూడా ఆయా వర్గాల్లో ఒక నమ్మకాన్ని నింపాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. సో అందరికీ గొర్రెల పంపిణీ చాలా ప్రాపర్గా జరిగింది. చేప పిల్లల పెంపకం ద్వారా ఆయా వర్గాల్లో ఒక ఆదాయం అనేది వాళ్ళకి కలిగించినట్టు అయింది. కానీ ఇవాళ గొర్రెల పంపిణీ పథకం విఫలమైంది, తర్వాత చేపల పంపిణీ అనేది ఫెయిల్యూర్ అయింది. ఇట్లా అన్ని ఫెయిల్యూర్ కావడంతో ఆ గ్రామాల్లోని ఆయా వర్గాలు తీవ్రంగా ఎఫెక్ట్ కావడం, సో ఆ వైఫల్యాలని కూడా ప్రశ్నించాలని నిన్న సూచించారు. ప్రజల గొంతుకగా నిలవాలి, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ కేసీఆర్ ఉద్బోధించారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల గ్రూప్ ఫోటో మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న శ్రవణ్ కుమార్ నిన్న ఇవాళ అధికారికంగా ఇవాళ ప్రకటన రాబోతుంది. ఎమ్మెల్సీగా అందరూ ఏకగ్రీవమయ్యారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కాబోతున్నారు. నీళ్ళ కోసం మళ్ళీ వ్యవసాయం మొదటికి వచ్చింది. ఏం బాగాలేదు, కాంగ్రెస్లో తెలంగాణ మొత్తం భ్రష్టు పట్టించిండ్రు, నాగార్జున సాగర్లో నీళ్ళన్నీ ఒడగొట్టించిండ్రు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కేఆర్ఎంబీ ఉంది, వాటాకు మించి నీళ్లు తీసుకుపోతున్నా కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అడిగే దమ్ము లేదు. మళ్ళీ ఉద్యమం చేయాల్సిన రోజులు వచ్చినాయి. మీ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి కష్టం లేకుండే. తెలంగాణ భవన్లో బోర్ల రామిరెడ్డి ఆవేదన, నల్లగొండ నుంచి కేసీఆర్ను కలిసేందుకు వచ్చారు. రావణ బాగున్నావా అంటూ ఆత్మీయంగా పలకరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బోర్ల రామిరెడ్డి అంటూ అనేక సభల్లో, అనేక సందర్భాల్లో అప్పుడు సీఎం అప్పుడు కేసీఆర్ గారు చెప్తూ ఉండేవారు, బోర్లతోటి ఎట్లా వ్యవసాయం ఆధారపడింది. గతంలో సాగునీటి జలాలు సరిగ్గా అందక, తెలంగాణలో భూగర్భ జలాలు సరిగ్గా పెంచే ప్రయత్నం జరగక ఎక్కడ చూసినా బోర్లు. కానీ ఆ బోర్ల రామిరెడ్డి ఎన్నో బోర్లు వేశారు. అయినా కూడా బోర్ల నుంచి నీళ్లు పడినటువంటి పరిస్థితి. అంటే భూగర్భ జలాలని పెంచడంలో, బోర్ వేస్తే నీటిని పడడంలో ఒక ప్రయత్నం ప్రాపర్గా జరగలేదు. చెరువులు గత ప్రభుత్వాలు నింపలేదు ఉమ్మడి రాష్ట్రంలో. సో అటువంటి సమయంలో ఎన్ని బోర్లు వేసినా తెలంగాణలో ఫలితం అనేది కనిపించకపోయేది. ఎక్కడో ఒక చోట మాత్రమే జల కనిపించేది. అట్లా ఒక బోర్ల రామిరెడ్డిగా ఆయన పేరుగాంచారు. ఈ బోర్ల రామిరెడ్డి గురించి ఎన్నో సందర్భాల్లో ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పారు కేసీఆర్ గారు. తర్వాత ముఖ్యమంత్రిగా అయినటువంటి సందర్భంలో కూడా ఎన్నో సభల్లో బోర్ల రామిరెడ్డి గురించి చెప్పారు. సో ఆ బోర్ల రామిరెడ్డి నిన్న కేసీఆర్ గారు నిన్న వచ్చి తెలంగాణ భవన్లో కలిశారు. మరొక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ పతనమే,
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం. ఇది జాతీయ సంస్థలు చెప్తున్నాయి. జాతీయ మీడియా సంస్థ సర్వేలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెల్లడైనటువంటి విషయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మేము అది చేస్తాం ఇది చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చిందో దానికంటే మేము రెట్టింపుగా ఇస్తాం, ఇంకా ఎక్కువ చేసి ఇస్తాం, సంక్షేమాన్ని పెంచిస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం అంటూ రకరకాల ఇష్టారీతిన వాగ్దానాలు ఇచ్చి ఇష్టారీతిన మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ 15 నెలల కాలంలో తమకు తాముగా 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి 6 గ్యారెంటీల అమలు కూడా ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. సో ఇట్లా ప్రజా వ్యతిరేకత మొత్తం ప్రతి ఎక్కడికి వెళ్ళి మైకి పెట్టినా, ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టినా కూడా, సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా కూడా ఇక్కడ మనం మళ్ళీ ప్రస్తావించలేనటువంటి రీతిలో ప్రభుత్వాన్ని చాలా దారుణంగా తిడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రజా వ్యతిరేకత మూలంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం. బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనే బాగుండే, బీఆర్ఎస్ హయాంలోనే సంక్షేమ పథకాలు ప్రాపర్గా అందినాయి, అభివృద్ధి అనేది చాలా గొప్పగా జరిగింది. ఆ జరిగినటువంటి అభివృద్ధి మా కళ్ళ ముందు ఉంది. కాంగ్రెస్ 15 నెలల పరిపాలనలో ఏమీ కనిపించట్లేదు. ఎన్నో గొప్పలు చెప్పింది, కానీ ఇవాళ ఆ గొప్పలన్నీ పక్కకు పోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పలు పెడుతోంది అన్నటువంటి నిర్ధారణకు, ఆ క్లారిటీకి ప్రజలు వచ్చారు. కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ ఇక తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది జాతీయ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్లో మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం డీటెయిల్గా. మనకు ఒక కాలం కూడా మనం ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అండ్ ఇతరులు. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం సీట్లు 25 ఎమ్మెల్యే సీట్లుంటే 2023లో కాంగ్రెస్ గెలిచింది ఒక్కటి మాత్రమే ఇక్కడ. సో ఇక్కడ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేసిందనేది దానికి పట్టం కట్టే విధంగా బీఆర్ఎస్ గతంలో 2023లో 16 సీట్లు గెలుచుకుంది 25లో. అట్లా మొన్న మాత్రం 2023లో కాంగ్రెస్ గెలిచింది ఒకటే. ప్రస్తావించిన మాత్రం ఆ ఒక్కటి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాదు అనేది. ఇక ఉత్తర తెలంగాణ విషయం తీసుకుంటే, ఉత్తర తెలంగాణలో మొత్తం 51 ఎమ్మెల్యే సీట్లుంటే దాంట్లో కాంగ్రెస్ 33 గెలిస్తే ఇప్పుడు 7 నుంచి 9 మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని. దక్షిణ తెలంగాణలో మొత్తం సీట్లు 43 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 2023లో కాంగ్రెస్ గెలిచింది ఎంత అంటే 30 స్థానాలు గెలిస్తే ఇప్పుడు 7 నుంచి 12 మాత్రమే. అదే బీఆర్ఎస్ విషయం తీసుకుంటే 2023లో 16 జీహెచ్ఎంసీలో గెలిస్తే ఇప్పుడు ఒకటి అదనంగా రాబోతుంది 17 అనేది. తర్వాత ఉత్తర తెలంగాణలో 2023లో 10 గెలిస్తే ఇవాళ 38 వరకు మ్యాక్సిమం ఫిగర్ మనకు కనిపిస్తుంది, 28 to 38. 13లో ఇది దక్షిణ తెలంగాణలో 2023లో 13 స్థానాల్లో విజయం సాధించింది అప్పుడు, కానీ అది ఇప్పుడు మ్యాక్సిమం ఫిగర్ 32కు చేరింది, 28 to 32. అట్లా బీజేపీ కూడా మనం చూడొచ్చు. 2023లో హైదరాబాద్లో ఒకటే, గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఒకటే గెలిస్తే ఇప్పుడు కూడా ఒకటే ఉంది. తర్వాత ఉత్తర తెలంగాణలో 7 అయితే ఇప్పుడు 5 నుంచి 7. తర్వాత దక్షిణ తెలంగాణలో 2, అప్పుడు ఏమి గెలవలేదు, ఇప్పుడు 1 నుంచి 3 ఉన్నది. సో ఇట్లా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీ అడ్రస్ గల్లంతే కాబోతుంది. వచ్చేది కేవలం 21 సీట్లు మాత్రమే. 87 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ప్రతిపక్ష పాత్రలో బీజేపీ పూర్తి వైఫల్యం. ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్కే జనం ఓటు. జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెల్లడి. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గత బీఆర్ఎస్ పాలనే 100 రెట్లు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది జాతీయ మీడియా సంస్థ సర్వే. సో ఇదే కాకుండా మనం రెగ్యులర్గా మనం సోషల్ మీడియా జనరల్గా చూస్తుంటాం కాబట్టి దాంట్లో వచ్చేటువంటి వీడియోలు అంటే ఇక వాళ్ళ తమదైనటువంటి భాషలో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎట్లా తిడుతున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని సమయానికి వచ్చాయి, అన్ని పథకాలకు ఎక్కడికి ఎవరిని కలవకుండానే, ఎక్కడా ఎదురు చూడకుండానే అన్నీ ప్రాపర్గా వచ్చేసినాయి. ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందో అది ప్రజలకు అందింది. అభివృద్ధి విషయం కూడా తీసుకుంటే అనేక రంగాలుగా అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడింది. ఇవాళ అక్కడ అభివృద్ధి కనిపించట్లేదు, సంక్షేమం కనిపించట్లేదు. నమ్మి ఓటేసిన పాపానికి నిజంగానే మేము మోసపోయాం అన్నటువంటి ప్రజల స్పందన మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. సో అదే ప్రజల స్పందననే జాతీయ మీడియా సంస్థ చేసినటువంటి సర్వేలో రియాక్ట్ అవుతుంది. 87 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఆ స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది అని ఇది సర్వే చెప్తున్నటువంటి వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రైతులు అరిగోసపడుతున్నారు. అన్ని వర్గాల రైతులు, అన్ని పంటలు పండించే రైతులు అదే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి నిండా మోసం చేసింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ అన్ని రకాల రైతులు, అన్ని పంటలు పండించే రైతులు, దాంట్లో పసుపు రైతులు కూడా ఉన్నారు. పసుపు రైతుల
గోడు ప్రభుత్వానికి కోస పట్టదా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగం క్వింటాల్కు 15,000 హామీ ఏమైంది? పసుపు రైతులు అల్లాడిపోతున్నారు, ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,000 క్వింటాల్కి 15,000 ఇస్తామనేది హామీ, కానీ ఆ హామీ అనేది ఎక్కడ పోయింది? పసుపు రైతులు ఇవాళ గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధర అందించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. పసుపు రైతుల కోసం ఆర్భాటంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసింది, కానీ అది కూడా కనీసం ఆ బోర్డుకు ఒక కార్యాలయం లేదు, ఒక ఛాంబర్ లేదు, ఒక ఎవరిని కలవాలి అనేది కూడా రైతులకు తెలియని పరిస్థితి. సో అట్లా పసుపు రైతులు తీవ్రంగా గోసపడుతున్నారంటూ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. పసుపు ధరలు ఇదంతా రైతులు సతాయిస్తున్న దళారులు, ఏజెంట్లు, కొనుగోలుదారులు కుమ్మక్కు ఈ నామ్ను ముంచేస్తున్న వైనం గిట్టుబాటు కాక రైతాంగం గగ్గోలు పెడుతుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రాసులుగా ఉన్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. పసుపు రైతుల పోరుబాట, మద్దతు ధర కోసం ఆందోళన, మెట్పల్లిలో భారీ ర్యాలీ, రోడ్డుపై బైఠాయింపు, ఆర్డీఓ హామీతో శాంతించినటువంటి అన్నదాతలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 63వ జాతీయ రహదారిపై పాత బస్టాండ్ వద్ద బైఠాయించినటువంటి పసుపు రైతులు. మనం చూస్తున్నాం పసుపు రైతు ఖరీదుకు వస్తలేరు, అంతా సిండికేట్ అయిపోయినారు, పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నీళ్ళు ఇవ్వకుండా నట్టేట ముంచుతారా? ఎమ్మెల్యే ఐలయ్య ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమాయే? కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మల్లాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నీళ్లు అందించడంలో ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది. ఉన్నటువంటి నీటి వనరుల్ని కూడా కాపాడుకోలేక, అందించలేక, తద్వారా పంటల్ని కాపాడలేక ప్రభుత్వం చేతులు తీసిన పరిస్థితి. దాదాపుగా నీళ్లు అందించేటువంటి ప్రణాళిక కానీ, ముందు చూపు కానీ, చిత్తశుద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చాలా చోట్ల ఇట్లే పంటలు ఎండిపోతున్నాయి. పంటల్ని పశువులకు మేతగా వేస్తున్నటువంటి పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఎండినటువంటి వరి పొలాన్ని పరిశీలిస్తున్నటువంటి రైతులు మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి రైతులకు చేసిన మేలేమీ లేదు అంటూ రైతు కట్టంగూరులో రైతు పొలంలో కూర్చొని వేదన వ్యక్తం చేస్తున్నాడు. 600 ఫీట్లు బోరు వేసినా కూడా నీళ్లు వస్తలేవంటూ భూపాలపల్లి జిల్లా పలిమెలలో రైతుల పరిస్థితి ఇది అని ఒక వార్త చూస్తున్నాం. నిజాం షుగర్స్ కార్మికుల ముందస్తు అరెస్ట్ అంటూ మరొక వార్త చూస్తే రైతన్నల డబ్బుతో కాలువలకు మరమ్మత్తు, కాలువలో మట్టి తీస్తున్నటువంటి రైతులు. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఇక ప్రభుత్వం చేయకపోవడంతో రైతులే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ కాలువల్ని బాగు చేసి ఆ వచ్చేటువంటి ఎన్నో కొన్ని నీళ్ళని వాళ్ళ పొలాలకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ప్రభుత్వం చేయాలి. కాలువల్ని బాగు చేయించడం కావచ్చు, ఆ కాలువల్ని పరిశీలించడం కావచ్చు, పర్యవేక్షించడం కావచ్చు, అనేది ఎప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని. కానీ రైతులే తమకు తాము డబ్బులు వేసుకొని కాలువల్ని బాగు చేసుకున్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు, ఇది కంపారిటివ్ ఫోటో మనం చూస్తున్నాం. చిట్యాల చెక్ డ్యామ్ ఇది. చిట్యాల చెక్ డ్యామ్ ఒకనాడు ఎట్లా నీటితో కలకల్లాడింది, ఇదే సమయానికి ఇవాళ నీళ్లు లేక ఎట్లా బోసిపోయింది చిట్యాల చెక్ డ్యామ్ అనేది మనం చాలా డీటెయిల్డ్గా మనం చూస్తున్నాం. వాగులు వంకల ద్వారా వృధాగా ప్రవహిస్తున్నటువంటి నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. 2020-21లో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 58.25 కోట్లు వెచ్చించి 21 చోట్ల చెక్ డ్యామ్లు నిర్మించింది. కానీ ఆ చెక్ డ్యాముల్ని కూడా ఇవాళ నింపనటువంటి పరిస్థితి, అక్కడ నీళ్లు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. సో ఇదే ఈ రెండు ఫోటోలే మనకు స్పష్టం చేస్తున్నాయి. ఒక చిత్తశుద్ధి ఉంటే ఎట్లా నీళ్ళు వస్తాయి, చిత్తశుద్ధి లేకపోతే నీళ్లు లేక ఎట్లా ఎండిపోతాయి. అంటే ప్రభుత్వానికి ఒక ముందు చూపు ఉండాలి, రైతులకు నీళ్లు అందించాలన్నటువంటి సంకల్పం ఉండాలి, దానికి సంబంధించినటువంటి నిరంతర పర్యవేక్షణ ఉండాలి, అప్పుడు మాత్రమే నీళ్ళు వస్తాయి. కానీ ఇవాళ ఇదే సమయానికి ఒకనాడు చిట్యాల చెక్ డ్యామ్ ఎట్లా కలకల్లాడింది, వాళ్ళ ఎట్లా వెలవెలబోతుంది, ఎట్లా బోసిపోతుంది అనేది చూస్తున్నాం. ఇంకా ఎండాకాలం అంతా ముందుంది. ఆ ఎండాకాలం వచ్చేసరికి ఇంకా నడి ఎండాకాలం పరిస్థితి ఏంటి? అప్పుడు సాగునీటికి కాదు, ఏకంగా పూర్తిగా తాగునీటికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడబోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మత్తళ్ళు దుంకిన చెరువులు అట్టడుగుకు, ప్రాజెక్టులను పడావబెట్టి ఆంధ్రాకు నీళ్లు. అన్నదాతలపై కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని కాపాడుతోంది, ఆంధ్రప్రదేశ్కి నీళ్లు తరలిస్తోంది, ప్రాజెక్టులు పడావు పెట్టి ఆంధ్రాకు నీళ్లు పంపిస్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ కృష్ణా నీటిని దోచుకెళ్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రియాక్ట్ కావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. దేవాదుల వద్ద బీఆర్ఎస్ ధర్నా చేసింది. ధర్మసాగర్కు నీటి పంపింగ్ బంద్ చేయాలని డిమాండ్. ఇక్కడి పంటలు ఎండబెట్టి నీటిని తరలిస్తే ఊరుకోమంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇలా కోదండరావుపల్లి రైతుల నిరసన, సాగునీరు విడుదల చేయాలని వాళ్ళు కోరుతున్నారు. పంటలు జీవాల పాలైనాయి. సో ఇదే మనం రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటున్నదే ఇది. పంట పొలాలు ఎండిపోయి పశువులకు మేతలుగా మారుతున్నటువంటి వైనం. పంటలు ఎండిపోతున్నాయి, సాగునీళ్ళు ఇప్పించండి అంటూ మహబూబ్నగర్ కలెక్టర్ని వేడుకున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసినా కూడా సరిపోవట్లేవంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం.
పాకిస్తాన్లో రైలు హైజాక్ అనే వార్త చూస్తున్నాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దుశ్చర్య. 500 మందితో వెళుతున్న రైలుపై కాల్పులు. బందీలుగా 214 మంది ప్రయాణికులు, 30 మంది భద్రతా సిబ్బంది కాల్చివేత. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని పాకిస్తాన్ సర్కార్కు అల్టిమేటం. పాక్ సైన్యం కౌంటర్ ఆపరేషన్ ప్రారంభమని ఈ వార్త చూస్తున్నాం. రైట్గా కమిషన్ల ప్రభుత్వం అనేది పేరుబడిపోయింది. కమిషన్లకు సంబంధించి కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. హైకమాండ్లో కమిషన్ల కలవరం. రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కాంట్రాక్టర్లే ఈ ఆరోపణలు చేస్తున్నారు. మాకు బిల్లులు రావాలంటే మధ్యవర్తులు 20% కమిషన్ అడుగుతున్నారు. మంత్రుల పేరు చెప్పడం 20% కమిషన్ అడుగుతున్నారు. అంటే ఇదంతా కూడా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా, అంటే మంత్రులకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారానే, మంత్రులకు తెలిసే వాళ్ళ కన్సర్న్లోనే ఇక్కడ 20% కమిషన్ అనేది దందా ఓపెన్గా జరుగుతోంది అన్నటువంటి విమర్శ చాలా బహిరంగంగానే వినిపిస్తుంది. ఈ మేరకు ఇటీవల దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించాలంటూ ఏకంగా సచివాలయం దగ్గర లోపలికి వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందే బైఠాయించి వాళ్ళు తమ ఆందోళన తెలిపారు. వాళ్ళలో 20% కమిషన్ అడుగుతున్నారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అదే హైకమాండ్లో కమిషన్ల కలవరం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ కమిషన్ల గొడవ పైన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిల్లర గొడవలతో కంపు లేపుతున్నారంటూ మండిపడింది. ఈ లొల్లితో ఫండింగ్కు ఎవరైనా ముందుకొస్తారా? సైలెంట్గా చేయాల్సిన పనుల్ని బజారుకి ఏడుస్తారా? ఆక్సిజన్ ఆగితే ఎట్లా? పార్టీ ప్రయోజనాలు పెట్టవా? ఆక్సిజన్ అంటే ఇక అధిష్టానానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచే ఇవాళ డబ్బుల రూపంలో అందే విధంగా అధిష్టానానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక ఒప్పందం ఉంది. ఆ మేరకే ఇక్కడ నుంచి ఏదైనా మార్గం ద్వారా డబ్బులు రాబట్టుకోవడం, ఇక్కడ నుంచి అధిష్టానానికి పంపించడం అనేది ఒకటి జరుగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో దాంట్లో భాగంగానే ఆక్సిజన్ ఆగిపోతే ఎట్లా? పార్టీ ప్రయోజనాలు పట్టవా? దేశంలో పార్టీ నడిచేదే తెలంగాణ అండతోటి. లొల్లులతో అంతా చెడగొడతారా అంటూ అక్షింతలు, కమిషన్లు, కాంట్రాక్టర్ల లొల్లిపైన పార్టీ పెద్దల ఆగ్రహం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇది గనులకు సంబంధించి. కాళేశ్వరంపై కక్ష, కర్షకులకు శిక్ష. తలాపున గోదావరి, మన చేను చెలక ఎడారి. తెలంగాణ జీవధారపై కాంగ్రెస్ సర్కారు కుట్ర. ఎత్తిపోసే వీలున్న అక్కస్తో అడ్డుపుల్లలు. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక బృహత్తర ప్రాజెక్టుగా ఇది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వేగవంతంగా ఇది నిర్మించబడింది. కొన్ని లక్షల ఎకరాల సాగు కోసం, ఆయకట్టు సాగు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక బృహత్తర ప్రాజెక్టుగా రూపుదిద్దుకోబడింది, ఏర్పాటు చేయబడింది. సో ఒక సాగునీరే కాదు, హైదరాబాద్కు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలకు తాగునీళ్ళు అందడం కోసం కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది స్టార్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయాన్ని పరిధిలో అన్నదాతలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందుతుంది. ఇదే అలసత్వం ఉంటే మార్చి చివరి నాటికి వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా 20 టీఎంసీలు ఎత్తిపోస్తేనే ఫలితం. సో అనేక అవకాశాలు ఉన్నాయి కాళేశ్వరం నుంచి జలాల్ని తరలించే విధంగా. కానీ కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని చూపించే విధంగా ఒక రాజకీయ కక్ష సాధింపులో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో, ఒకే ఒక్క కక్షతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో రైతులకు నీళ్లు అందించినటువంటి పరిస్థితి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 2023 అక్టోబర్ 21 నుంచి 2024 మే వరకు 136 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయాయి. 2024 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 2725 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. సో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి నీళ్లు ఉపయోగపడకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 1-2 పిల్లర్లు కుంగితే వాటిని రిపేర్ చేయకుండా, వాటిని తిరిగి నిలబెట్టకుండా ఆ రకంగా గాలి కొదిలే చేయడంతో కొన్ని వందలాది టీఎంసీలు, 136 టీఎంసీలు, తర్వాత 2725 టీఎంసీలు 2024 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఆ నీళ్లు, రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రకంగా కక్ష సాధింపు చర్యలతోటి ఫైనల్గా రైతులకు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. హద్దులు దాటిన పెద్దల బేరం, గనుల నిబంధనలకు సున్నం, రాష్ట్ర ఖజానాకు కన్నం. సూర్యాపేట సున్నపురాయి గనుల వేలంపై అనుమానాలు ఎన్నో. డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు లేకుండా ఈ టెండర్ ప్రక్రియ. 2 బ్లాకుల్లో అక్రమ మైనింగ్పై ఇప్పటికే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. 3 బ్లాకుల వేలంలో ఎంఎండీఆర్ చట్టానికి తిలోదకాలంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. టెండర్ నోటిఫికేషన్లో
బ్లాకుల వారీగా మైనింగ్ లీజు వివరాలు, చట్టానికి తూట్లు పొడిచిన క్రమం ఇది. ఇట్లా ఇష్టారీతిన తూట్లు పొడిచి మరి అక్కడ మైనింగ్కు పాల్పడుతున్నారు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. తొలి నుంచి నిబంధనల ఉల్లంఘనే దేశవ్యాప్తంగా రాష్ట్రాల పరిధిలోని ఖనిజాల వేలం నిర్వహించేందుకు గాను చేపట్టే ఈ టెండర్ల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం 2015లోనే గనులు ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంను రూపొందించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. కానీ ఆ రూల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ ఆ రూల్స్ని ఏమాత్రం పాటించకుండా మొత్తం ఒక అక్రమంగా మైనింగ్ సాగుతోంది అంటూ ఈ వార్త చూస్తే టోటల్గా దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా కన్నం పడబోతుంది, కన్నం పడిందని ఈ వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే పెద్ద మనిషికి చీఫ్ అడ్వైజర్ పదవి, ముఖ్య నేతకు అధిష్టానం ఎర్తు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్ళిన ముఖ్య నేత ప్రధాన సలహాదారు పదవి ఇస్తే సలహాలు ఇస్తారన్న సీనియర్ వెంటనే ఓకే చెప్పినటువంటి హైకమాండ్. సో ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామానికి సంబంధించినటువంటి వార్తగా మనం చూస్తున్నాం ఇది. సో ఒక పెద్ద మనిషిని, అంటే కాంగ్రెస్ పెద్దగా ఇక్కడ పిలువబడుతున్నటువంటి ఒక పెద్ద నాయకుడిని ప్రభుత్వంలోకి ఒక పెద్ద పదవి ఇచ్చి తీసుకురాబోతున్నారు అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరైనటువంటి సలహాలు రావట్లేవు, లేదంటే పరిపాలన అనేది సరిగ్గా సఖ్యంగా సాగే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కలగలుసుకొని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఏదో రకంగా మరికొంతమందిని ప్రభుత్వంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. ముఖ్య నేతకు అధిష్టానం ఎర్తిచ్చింది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్ళి ముఖ్య నేత అభ్యర్థించారు. సో ఆయన పదవిలోకి ఉంటేనే, ఒక స్థాయి ఇస్తేనే ప్రభుత్వంలోకి వస్తాను, ప్రభుత్వంలోకి వచ్చి ఒక చీఫ్ అడ్వైజర్ పదవి ఇస్తేనే ప్రభుత్వంలోకి వస్తానని అతను నాయకుడు తేల్చి చెప్పినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక మిగిలిన పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో అనుభవం జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడరు, సీఎం రేవంత్ మంత్రి వర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడ్డట్టుంది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్య. గత ఏడాది కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది అంటూ ఆయన కామెంట్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లు. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తే ఎల్ఆర్ఎస్ సర్కార్ ఆశలు తుస్సు, క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తులు 20 లక్షలు, ఆదాయం అంచనా 20,000 కోట్లు మాత్రమే. ఇట్లా ఆదాయ మార్గాల్ని ఏది పెంచుకున్నా కూడా అది ఫెయిల్యూర్ అవుతున్నటువంటి పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తే తెలంగాణ టుడే, బీఆర్ఎస్ టు టేక్ కాంగ్రెస్ టు గవర్నమెంట్ టు క్లీనర్స్ అని వార్త చూస్తున్నాం. బడ్జెట్ సెషన్ ఫ్రమ్ టుడే, కేసీఆర్ ఆస్క్స్ పార్టీ ఎమ్మెల్యేస్ టు కార్నర్ గవర్నమెంట్ ఆన్ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్. బీఆర్ఎస్ పోల్ ప్రాస్పెక్ట్స్ స్వరణ వార్త చూస్తున్నాం. ఇట్ మే గెట్ 87 సీట్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫ్రెష్ పోల్స్ సేస్ సర్వే. 20% కమిషన్ గవర్నమెంట్ ట్యాగ్ హంట్స్ కాంగ్రెస్ అని వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.